వెల్కమ్ టు మెగానెన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యులకు, ముఖ్యంగా పేదరికంలో ఉన్న వారికి పెన్షన్ అనేది ఒక ప్రాణాధారం. 1వ తారీఖు వచ్చిందంటే చాలు, ఆ డబ్బుల కోసం లక్షలాది మంది కళ్ళు కాయలు కాసేలు ఎదురు చూస్తూ ఉంటారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధుల పెన్షన్ను 4,000కు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 12వ తేదీ రాబోతుంది అనగానే లబ్ధిదారులో ఒకటే ఉత్కంఠ. ఎందుకంటే జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అర్హులైన పేదలకు ఒక బంపర్ గిఫ్ట్ ఇవ్వాలని ఏపీ సర్కార్ డిసైడ్ అయింది. ముఖ్యంగా ఏళ్లుగా పెన్షన్ రాక ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయిన వితంతువులకు, కొత్తగా అప్లై చేసుకున్న దివ్యాంగులకు భారీ ఊరట కలగబోతుంది. అసలు జూన్ 12 నుంచి అమలు కాబోతున్న ఆ కొత్త రూల్స్ ఏంటి, ఎవరికి కొత్త పెన్షన్లు వస్తాయి, ఎవరి పెన్షన్లు కట్ అవుతాయి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటుంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వితంతువులకు ఇకపై ప్రతి నెల 4,000 చొప్పున పెన్షన్ మంజూరు చేయనున్నారు. అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన సర్వేలో సుమారు 1,53,000 మంది మహిళలను కొత్తగా వితంతు పింఛన్కు అర్హులుగా గుర్తించారు. వీరందరికీ జూన్ నుంచి క్రమం తప్పకుండా 4,000 అందజేయాలని ప్రభుత్వం అధికారికంగా ఫైల్ సిద్ధం చేసింది. దీని ద్వారా ఏపీ ప్రభుత్వ ఖజానాపై ప్రతి నెల సుమారు 61 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. భారం పడినా సరే ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆ పేద కుటుంబాలకు అండగా నిలవాలని ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు ఏపీలో ఒక పెద్ద సమస్య ఉండేది. పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ భార్యకు మళ్ళీ వితంతు పెన్షన్ రావడానికి నెలలు, సంవత్సరాలు పట్టేది. ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న స్పౌజ్ కేటగిరీ విధానం ఒక విప్లవం అని చెప్పాలి. పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి మరణిస్తే మరణ ధృవీకరణ పత్రం అప్లోడ్ చేసిన వెంటనే తదుపరి నెల నుంచే ఆటోమేటిక్గా ఆ పింఛన్ను భార్య పేరు మీదకు బదిలీ చేస్తున్నారు. ఈ విధానం వల్ల ఇప్పటి వరకు సుమారు 2,30,000 మంది మహిళలకు కొత్తగా పింఛన్లు మంజూరు అయ్యాయి. అయితే ఇక్కడ చిక్కు వచ్చి పడింది. భర్తకు అసలు పింఛన్ రాకుండానే అతను చనిపోతే భార్యకు వెంటనే వితంతు పింఛన్ రావడం లేదు. దీనిపై ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. అందుకే ఈసారి పాత పెండింగ్ దరఖాస్తులన్నీ క్లియర్ చేసి అర్హులైన వితంతు కేటగిరీ మహిళలందరికీ కొత్తగా పింఛన్లు ఇవ్వాలని సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఏపీలో నెలకు 6,000 తీసుకుంటున్న దివ్యాంగుల విషయానికి వస్తే కొత్త పింఛన్ల కోసం ఇప్పటికే 1,00,000 మందికి పైగా అప్లై చేసుకున్నారు. వీరందరికీ కూడా కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తుంది. కానీ ఇక్కడే అధికారులకు ఒక పెద్ద షాక్ తగిలింది. దరఖాస్తులను పరిశీలిస్తుంటే చాలా మంది ఫేక్ సర్టిఫికెట్లతో అప్లై చేసినట్లు, ఇప్పటికే కొందరు ఎలాంటి వైకల్యం లేకపోయినా దొంగతనంగా పెన్షన్లను తీసుకుంటున్నట్లు గుర్తించారు. అందుకే ఈసారి చాలా స్ట్రిక్ట్ గా వెరిఫికేషన్ చేస్తున్నారు. అనర్హులను ఏరివేసే పనిలో పడ్డారు అధికారులు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో పెన్షన్ కొట్టేయాలని చూసేవారికి ఇక జైలే అని వార్నింగ్ ఇస్తున్నారు. కానీ నిజమైన అర్హత ఉన్న ప్రతి దివ్యాంగుడికి జూన్ 12 నుంచి కొత్త పెన్షన్ పక్కాగా మంజూరు అవుతుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, డప్పు కళాకారులు ఇలా మొత్తం 28 కేటగిరీల కింద లక్షలాది మందికి ప్రతి నెల పెన్షన్లు అందిస్తుంది. భవిష్యత్తులో కొత్తగా మరో 10 లక్షల దరఖాస్తులు వస్తాయని, వీటికి అదనంగా ఏటా మరో 4,800 కోట్లు అవసరం అవుతుందని అధికారులు అంచనా. ఖర్చు ఎంతైనా సరే అర్హుడైన ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం.